మిషన్ 15 అంటోంది టీ కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు గెలవటమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అధిష్టానం దూతలతో సుదీర్ఘ భేటీ తరువాత కూడా 3 ఎంపీ సీట్లపై పీటముడి వేడలేదు. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ ఎంపీ సీట్ల అభ్యర్థుల విషయంలో ఇంకా తర్జన భర్జన పడుతూనే ఉంది. ఇక ఇవాల్టి నుండి తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు సీఎం రేవంత్. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో 15 ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. అయితే ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 పెండింగ్ సీట్లలో అభ్యర్థుల విషయంలో నేతలు ఎటూ తేల్చలేదు. ఇక ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలపై చర్చించారు. త్వరలోనే బహిరంగ సభల రూట్ మ్యాప్ ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, తుమ్మల, ఉత్తమ్, కోమటిరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు. ఇక ఇవాల్టి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనుంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. నారాయణపేటలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. మిషన్ 15 లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు మంత్రి కొండా సురేఖ. 15 సీట్లు గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు ఆమె. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోందన్నారు. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ను బీజేపీలోకి పంపిస్తున్నారు. ఇప్పుడు మా వరంగల్ నరేందర్ కూడా బీజేపీలోకి పోతున్నాడని ఒక న్యూస్ వచ్చింది. బీజేపీలోకి పోవాల్సిన అవసరం ఏమున్నది? బీఆర్ఎస్ గట్టిగా ఉంటే బీఆర్ఎస్లోనే ఉండాలంటే బీఆర్ఎస్ ఏమంటే మేము ఎట్లా గెలిచే పరిస్థితుల్లో లేమో కాంగ్రెస్ గెలవకూడదు. కాబట్టి బీజేపీని గెలిపించుకొని వీళ్ళకు ఎంపీలను అంటే ఒకవేళ వీళ్ళ ఎంపీలు గెలవరు కాబట్టి బీజేపీ ఎంపీలను గెలిపిస్తే వీళ్ళు ఇంటర్నల్గా అండర్స్టాండింగ్కి వస్తే రేపు ఎమ్మెల్యేలను కూడా బీజేపీకి అప్పజెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ట్రబుల్తో కాంగ్రెస్ సతమతమవుతోంది. ఇప్పటికే 14 ఎంపీ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్ 3 స్థానాల్ని పెండింగ్ లో పెట్టింది. హైదరాబాద్ నుంచి మైనారిటీ నేతకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా అలీ మస్కతి పేరును పరిశీలిస్తోంది. సుప్రీంకోర్టు అడ్వకేట్ తుబ్సుం పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక హైదరాబాద్ నుంచి టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను బరిలోకి దింపితే బాగుంటుందనే చర్చ కూడా నడుస్తోంది. ఇక ఖమ్మం ఎంపీ సీటు కోసం 3 మంత్రులు పోటీ పడుతున్నారు. తన తమ్ముడికి టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ పెద్దలకి చెప్పినట్టు సమాచారం. ఇక తన సతీమణి నందినికి టికెట్ కేటాయించాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి కోరుతున్నారు. ఇక మరో మంత్రి తుమ్మల సైతం తన కుమారుడు యుగంధర్ కి ఖమ్మం సీట్ ఇవ్వాలంటున్నారు. దీంతో అధిష్టానానికి ఖమ్మం అభ్యర్థి ఎంపిక తలనొప్పిగా మారింది. మరోవైపు కరీంనగర్ పార్లమెంటు విషయంలో సైతం కాంగ్రెస్ క్లారిటీకి రాలేకపోతోంది. టికెట్ కోసం ప్రవీణ్ రెడ్డి, వెల్చాల రాజేందర్ పేర్లు వినిపిస్తున్నాయి. కరీంనగర్ లో వెలమ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే బాగుంటుందని పార్టీలో కొందరు అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని బీసీ నేతకి ఇస్తే బాగుంటుందని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ 3 సీట్లు ఒకదానికొకటి ముడిపడి ఉన్నట్లు హస్త నేతలు చెబుతున్నారు. సామాజిక సమీకరణాల సర్దుబాటులో ఎవరికి టికెట్ దక్కుతుందో చూడాలి.